ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభు తన స్వరం వినిపిస్తూ ఉన్నాడు. అవును, ఎవరైతే ఆయన స్వరం విని హృదయం అనే తలుపునొద్ద ఉండి తట్టుచున్న దేవాతి దేవుని స్వరం విని ఆ తలుపు తీస్తారో వారితో ఆయన సహవాసం చేస్తానంటున్నాడు. ప్రభుతో సహవాసం చేసే అనుభవంలో ఉన్న ప్రతి దేవుని బిడ్డ కూడా ఏ సమస్యలకు భయపడరు, దేనికి కృంగిపోరు. కనుక ఈ ఉదయకాలం దేవుని ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయనతో సహవాసము చేస్తూ ఆయన అనుగ్రహించే ఆజ్ఞలను కట్టడలను మరి పాటిద్దాము, గైకొనదాము, మరి దేవునికి లోబడదాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనమును చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న వచన భాగంలో మరి ప్రవక్త్రి అయిన దేవుని యొక్క సేవకురాలు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దెబోరా మరి ఈ యొక్క కీర్తన ప్రభువుని గనపరుస్తూ పాడుతూ ఉన్నది. శత్రువు మీద జయం అనుగ్రహించిన దేవదేవుణ్ణి స్తుతిస్తూ అంటూ ఉన్నది కదా, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉన్నారు అని సెలవిస్తూ ఉన్నది, అని పాడుతూ ఉన్నది, అని ప్రభువుని గనపరుస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. అవును, మరి ఆనాడు 900 ఇనుప రథముల చేత ఎంతో నరకయాతన హింసను అనుభవించిన వారుగా ఉన్నారు సీసెరా అనే సైన్యాధిపతి ద్వారా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తన బిడ్డలను మరి ప్రభు దర్శించాడు. దేవుని బిడ్డల ప్రార్థనల మూలముగా మరి ఒక ప్రవక్త్రిని దేవుడు ఎన్నుకున్నాడు. మరి దేవుని ఎదుట అసహ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని శిక్షకు అప్పగిస్తూ ఉండేవాడు, శత్రువులకు అప్పగిస్తూ ఉండేవాడు. మరలా వారు సరి చేసుకున్నప్పుడు దేవుడు వారికి విడుదల ఇస్తూ ఉండేవాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు కూడా మనలను ప్రేమించేవారు కనుక మనము సరి చేయబడాలి అని, మనము మంచి మార్గంలో నడిపించబడాలి అని శిక్షిస్తూ ఉంటారు, సరి చేస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు. అవును, మరి దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు ఎంత ప్రేమిస్తాడు, తల్లిదండ్రులు కూడా వారి మాటకు లోబడినప్పుడు ఆయన ఎంత ప్రేమిస్తాడు. ఎంత సమస్య అయినా ఆయన విడిపించే దేవుడు. 900 రథముల చేత ఎంతో హింసను అనుభవిస్తూ ఉండగా తన ప్రజలను దేవుడు బానిసత్వపు అవును మరి శ్రమ నుంచి ఆయన విడిపించాడు. చూడండి, మరి ఆ శత్రువుని ఏ విధంగా దేవుడు అంతమొందించాడంటే, ఒక సాధారణమైన స్త్రీ హతమార్చే ఆ అనుభవాన్ని మనము ఈ గ్రంథములో 5వ అధ్యాయంలో చదువుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ ఉదయ కాలము మనము ఏమి నేర్చుకుంటున్నామో, ఆయనను ప్రేమించేవారు ఏ విధంగా ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. బలముతో ఉదయించు సూర్యుడు ఏ విధంగా ఉంటాడు? ఎంతో కాంతివంతంగా ఉంటాడు, ఎంతో మరి శక్తివంతంగా. అవును, దానిని ఎవరు కూడా ఆ శక్తిని తాళలేరు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇది ఒక సమ్మర్ సీజన్, ఎండాకాలం మొదలవుతూ ఉంది, ఎండలు తీవ్రంగా ఉంటూ ఉన్నాయి. మరి చూడండి, అది ఎంతో మరి శక్తివంతంగా ఉంటుంది ఆ వేడిమి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని ప్రేమించే వారు కూడా ఎంతో శక్తివంతంగా బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని దెబోరా మరి పాడుతూ ఉంది, ప్రభుని స్తుతిస్తూ ఉంది. ఈ రోజున నీవు కూడా బలముతో ఉదయించే సూర్యుని వలె, బలముతో ఉదయించే సూర్యుడు ఏ విధంగా ఉంటాడో, ఎంత శక్తివంతంగా ఉంటాడో, ఎంత వెలుగుగా ఉంటాడో, ఎంత అవును ప్రియ దేవుని బిడ్డలారా, చీకటి అనేది ఎంత మాత్రము కూడా కనబడదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి అనుభవం నీవు నేను కలిగి ఉండాలి అనంటే మన ప్రభువుని మనం ప్రేమించే వారంగా ఉండాలి. తద్వారా మన కుటుంబంలో ఏ చీకటి ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏది కూడా అవును ఎంత మాత్రం మనకి హాని కలుగకుండా బలముతో ఉదయించు సూర్యుని వలె
అవును, ఈ లోకానికి వెలుగునిచ్చే జ్యోతుల వలె ప్రభు మనలను నియమించాడు. ఆయన అధికారాన్ని మనకిచ్చాడు, ఆయన సామర్థ్యతను మనకిచ్చాడు, ఆయన శక్తిని మనకిచ్చాడు, శత్రువులను జయించే శక్తిని మనకిచ్చాడు. సిసేరా మరి చూడండి, 900 రథాల చేత తన ప్రజలను, దేవుని ప్రజలను హింసిస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తిని మరి పొందుకున్న ఆ దేవుని బిడ్డలు చూడండి ఏ విధంగా తరిమి కొట్టారో ఆ శత్రువుని కదండి. మరి అటువంటి అనుభవంలోనే ఈ ఉదయకాలం నీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా, ఏ శత్రు భయం ఉన్నా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎవరు నీకు హాని చేస్తున్నప్పటికీ, ఎవరైనా నిన్ను ఉద్దేశపూర్వకంగా హింసిస్తున్నప్పటికీ కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీవు దేవుని ప్రేమిస్తే చాలు. నువ్వు హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించినట్లయితే నీ ఆధ్యాత్మిక జీవితం మరి ఏ విధంగా మారుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. బలముతో ఉదయించు సూర్యుని వలె ప్రకాశిస్తారు. అవును, ఈ రోజున నీవు ప్రభువుని ప్రేమించే బిడ్డగా ఉన్నావా? అయితే నీకు సమస్య లేదు, అయితే నీకు చింత లేదు, అయితే నీకు ఓటమి లేదు. నీ జీవితం బలముతో ఉదయించే సూర్యుని వలె ఆయన మార్చబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి ఆ దినాలలో మరి ఒక సామాన్యమైన స్త్రీ దెబోరా ధైర్యంతో ముందడుగు వేసింది. దేవుని ఆజ్ఞను మరి పాటించినది, దేవుని మాటకు లోబడినది. ఆమె పరిపాలన చూడండి, ఆమె న్యాయాధిపతిగా దేవుని ప్రజలను పాలిస్తున్న సమయంలో 40 సంవత్సరాలు ఏ యుద్ధము లేదు, ఏ గొడవ లేదు, ఏ సమస్య లేదు, ఏ వ్యాకులత లేదు, ఏ చింత లేదు, నిమ్మళంగా ఉన్నది ఆ దేశము అని చదువుకున్నాం కదా మనము. చూడండి, తరువాత మరి దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉన్నది. నీ జీవితంలో కూడా నిమ్మళమైన అనుభవం, మనశ్శాంతితో కూడిన అనుభవం, నెమ్మదితో కూడిన అనుభవం, సంతోషముతో కూడిన అనుభవం కావాలి అని ఆశపడుతూ ఉన్నావా? అయితే నువ్వు చేయవలసినది ఒకటే, నీ ప్రభువుని హృదయపూర్వకంగా, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువుని ప్రేమించు. నీ బలమంతటితో ప్రభువుని ప్రేమించు. తద్వారా బలముతో ఉదయించే సూర్యుని వలె నీలో ఆయన శక్తిని నింపుతాడు, నీలో ఆయన ప్రభావం నింపుతాడు. నీ నీడలోనే, అవును నీ మాటలోనే, నీ క్రియల్లోనే దేవుని శక్తి అగ్గుపడుతూ ఉంటుంది. శత్రువు హాని చేద్దాము అని పొంచి ఉన్న శత్రువు మరి మటుమాయమైపోతాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారు పొంచి మరి ఏదైతే కీడు వారి చేద్దాం అనుకున్నారో దాని నుంచి దేవుడు మేలుగా అది నీకు మార్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, సిసేరాను హతము చేసిన దేవుడు, నీ పక్షాన పోరాడుతున్న సాతానును కూడా హతము చేయగలిగిన సమర్థుడు. అది ఏ శోధనైనా, ఏ సమస్య అయినా, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా, ఏ అస్వస్థత అయినా నీ ప్రభు నీకు చాలినవాడు, నీ సమస్యలకు చాలినవాడు. కాబట్టి ఈ ఉదయకాలం చిన్న మాట చెప్పు, నా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, బలముతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాను, నా మనసారా నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయనను ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకొంటారు, ఆయనను ప్రేమించేవారు ఆయనకు లోబడతారు. తద్వారా వారి జీవితాలు బలముతో ఉదయించే సూర్యుని వలె గొప్ప శక్తిని కలిగి వారు జీవిస్తారు. వారి జీవితాల్లో నెమ్మది ఉంటుంది, నిమ్మళమైన అనుభవం ఉంటుంది, కొట్లాట్లు ఉండవు, దుఃఖం ఉండదు. కాబట్టి ఈ మాటలు విన్న మనము దేవుని మాటకు లోబడి దేవుని స్తుతిద్దాం. మన భయముల నుంచి మనము విడుదల పొందుదాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయనా. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా అయా మరి న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనములో అవును ప్రభువా నిన్ను ప్రేమించేవారు తండ్రి బలముతో ఉదయించే సూర్యుని వలె, అవును ప్రభువా అటువంటి కృపలో నీ బిడలను బలపరచండి. నిమ్మళముగా 40 సంవత్సరములు కూడా అవును ప్రభువా దేశము నెమ్మదిగా ఉంది. ఏ శత్రు భయం లేదు, ఏ హాని లేదు, ఏ నాయనా మరి ఏ కీడు కూడా లేదు, ఏ దుఃఖము లేదు, ఏ బాధ లేదు, ఏ హింస లేదు. అవును ప్రభువా ఎప్పుడైతే మేము నిన్ను ప్రేమిస్తామో, ఎప్పుడైతే నిన్ను హృదయపూర్వకంగా మా బలమంతటితో, మా శక్తి అంతటితో ప్రభువా నిన్ను ప్రేమిస్తామో తద్వారా ఎంతో గొప్ప శక్తిని, ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని, ఎంతో గొప్ప సమృద్ధిని మేము పొందుకుంటామని మరొకసారి నీ వాక్యం ద్వారా తెలియచేసిన రీతిగా ఈ ఉదయకాలం నీ ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి విస్తరింప చేయమని నీ మహిమ కొరకు వారిని నాయనా ఉన్నతమైన అనుభవాల్లో నిలబెట్టమని, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారు నివసిస్తున్న ప్రాంతాల్లో నెమ్మదిని, నిమ్మళత్వమును, ప్రశాంతతను వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. Praise the Lord. God bless you.